హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ మధ్య అందరికీ కొద్దిగా హెల్త్ కాన్షియస్ బాగానే పెరిగిందనే చెప్పాలి. ఎందుకంటే కరోనా తర్వాత చాలామంది ఇమ్యూనిటీ పెంచుకోవడానికి కానీ, ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి కానీ, జిమ్కి వెళ్ళడమో, వాకింగ్కి వెళ్ళడమో, లేకపోతే ఆహారాన్ని వాళ్ళు మార్చుకోవడమో, వాళ్ళు డైట్ చేయడమో ఇలాంటివన్నీ చాలా చేస్తూనే ఉన్నారు. కానీ మీ అందరి హెల్త్ బాగుండాలని నేను మీకు ఒక మంచి విషయం చెప్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. అందరు మిస్ అవ్వకుండా తప్పకుండా వినండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే ఈ వీడియో ఎంతోమందికి చేరి ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. అందుకని కొంచెం సపోర్ట్ చేయండి. గట్ హెల్త్ అంటే ఏంటో తెలుసా మీకు? అంటే మన జీర్ణ వ్యవస్థ, కడుపు, పేగులు. మన గట్ హెల్త్ బాగుంటేనే మన ఆరోగ్యం శారీరకంగా, మానసికంగా కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఈ మధ్య నేను దానికోసం బాగా చదివాను అనమాట. ఎందుకంటే ఆ మధ్య నాకు ఒక రోజు తలనొప్పి వచ్చింది. విపరీతమైన తలనొప్పి వచ్చి తల అసలు ఊడిపోయి పడిపోతుందేమో అన్నట్టు అనిపిస్తే వెంటనే మా పిల్లలు నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే వాళ్ళు ఎంఆర్ఐ తీశారు, సిటీ స్కాన్ చేశారు, ఇంకేవేవో చేసి ఏమీ తలలో ప్రాబ్లం లేదన్నారు. కానీ ప్రాబ్లం తలలో కాదు. అది ఎందుకు నేను గమనించానంటే తలకి పొట్టకి సంబంధం ఉందని. నేను మోషన్కి వెళ్తుంటే అస్సలు ఇంకా తలనొప్పి భయంకరంగా పెరిగిపోతుంది అనమాట. ఆ విషయం డాక్టర్లు చెప్పినా ఎవరు దాన్ని మరి డయాగ్నోస్ చేయలేకపోయారు. నాకు నేనే డయాగ్నోస్ చేసుకొని ఈ తలకి పొట్టకి ఏంటి సంబంధం అని నేను దానికోసం ఆలోచించి మా అబ్బాయికి చెప్పాను, నేను గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళరా అన్నాను. తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఒకే ఒక్క మందు రాశారండి. అంటే మన కడుపులో ఉన్న మంచి బ్యాక్టీరియా పెరగడానికి అనమాట. మీకు తెలుసా, మన పొట్టలో కోట్ల కొద్దీ బ్యాక్టీరియా ఉంటుంది. వీటిని గట్ మైక్రోబయామ్స్ అంటారు. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మనం తిన్నది అరగడానికి హెల్ప్ చేస్తుంది, అంటే డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. మన తిన్న ఆహారంలో ఏవైతే విటమిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని ప్రాపర్గా మన శరీరానికి అందిస్తుంది. తర్వాత మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ని బలోపేతం చేస్తుంది అనమాట. అందుకని మనం ఆ మంచి బ్యాక్టీరియాని పెంచుకోవాలి. ఈ మంచి బ్యాక్టీరియా వల్ల మనకి మంచి శక్తి వస్తుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, మన చర్మం కూడా మంచి స్కిన్ షైనింగ్తో ఉంటుందన్నమాట. మన మానసిక ఆరోగ్యం కూడా మన పొట్ట మీదే ఆధారపడి ఉంటుందని సైంటిస్టులు కూడా చెప్తున్నారు. ఈ మధ్య గట్ హెల్త్ మీద చాలా రీసెర్చ్ జరుగుతోంది. గట్ హెల్తే మెయిన్ 90% జబ్బులు రాకుండా కాపాడుతుందని కనుక్కుంటున్నారు. అందుకని మనం గట్ హెల్త్ బాగా ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ గట్ హెల్త్ బాగాలేదనుకో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో చూద్దామా? గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, తర్వాత కడుపు ఉబ్బరం, కడుపు పొంగడం, తర్వాత త్రేన్పులు రావడం, తర్వాత కింద నుంచి గ్యాస్ వెళ్ళడం, ఇంకా అలసట, మలబద్ధకం కానీ లేకపోతే విరోచనాలు అవ్వడం కానీ, ఈ రెండు ఏదో ఒకటి. అలాగే చర్మ సమస్యలు, అంటే మనం ఎలర్జీ అనుకుంటాం, చర్మం అంతా దురదలు రావడం ఏదో ఒకటి అవుతుంది. అయితే తరచుగా మాటికి జలుబు కూడా వచ్చేస్తుంటుంది, ఎందుకంటే ఇమ్యూనిటీ సరిగ్గా ఉండదు కదా. అందుకనే మన గట్ హెల్త్ని ఏ విధంగా బాగు చేసుకోవచ్చు అని ఇప్పుడు చూద్దాం. పెరుగు, మజ్జిగ లాంటి ప్రోబయోటిక్స్ తీసుకోవాలి. తర్వాత ఎక్కువగా నీరు తాగాలి. తర్వాత జంక్ ఫుడ్ మానేయాలి. మంచి నిద్రపోవాలి. స్ట్రెస్ కూడా తగ్గించుకోవాలి. గట్ హెల్త్ బాగుండాలి అని అంటే మెయిన్గా ప్రోబయోటిక్స్ తినాలి అనేది ఈ మధ్య సైంటిస్టులు కనిపెట్టారు. మనం ప్రోబయోటిక్స్ ఎక్కువ తీసుకొని గట్ హెల్త్లో ఉన్న మంచి బ్యాక్టీరియాని బాగా పెంచుకుంటే చాలా వరకు మనం జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. మన ఇమ్యూన్ సిస్టమ్ బలంగా ఉంటుంది, ఇంకా శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది, చర్మం కాంతివంతంగా ఉంటుంది, మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకోసం ప్రోబయోటిక్స్ అనేవి మనం ఏమేం చేసుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం. న్యాచురల్ ప్రోబయోటిక్స్ మనకు తెలిసిందే, పెరుగు, మజ్జిగ, ఈ రెండు మనకు తెలుసు. అలాగే మనం దోశ పిండి, ఇడ్లీ పిండి ఇవన్నీ కూడా పులిగి పెట్టుకుంటాం కదా, అప్పుడు కూడా అందులో ప్రోబయోటిక్స్ బాగానే ఉంటాయి. కానీ అది ఎప్పుడైతే మనం వేడి చేస్తున్నామో అందులో ఉన్న బ్యాక్టీరియా అంతా చచ్చిపోయి మనకు అంత ఎక్కువ మనకు బెనిఫిట్ రాదు. అలాగే మనం ఊరగాయలు పెట్టుకుంటాం కదా, ఊరగాయ కూడా మంచిదే, కానీ దాంట్లో ఎక్కువ ఉప్పు, నూనె ఉండడం వల్ల అది కూడా మనకి హెల్త్ని పాడు చేసేలాగా అయిపోతుంది అనమాట. కాకపోతే మీరు ఒకటి తెలుసా, ఉసిరికాయలు ఉంటాయి, చాలామంది నీటిలో నానబెట్టుకుని రోజుకొక ఉసిరికాయ తింటారు. అది చాలా బెస్ట్ ప్రోబయోటిక్ అనమాట. విటమిన్ సి వెళ్తుంది, ప్రోబయోటిక్స్ అందులో ఉంటాయి, అని చాలా బాగుంటుంది. అది కాకుండా ఈ మధ్య అందరూ చెప్తున్న విషయం ఏంటంటే రాత్రి అన్నంలోని పాలు, పెరుగు, ఉల్లిపాయలు వేసి నానబెట్టుకొని ఉదయానికి అది పులుస్తుంది కదా కొంచెం, అది అంటే బాగా పులవకుండా మామూలు తీయగానే ఉంటుంది, దాన్ని తింటే ప్రోబయోటిక్స్ బాగుంటాయని. అది చాలా వరకు కరెక్టే, దాంట్లో కూడా మీకు ప్రోబయోటిక్స్ బాగుంటాయి. ఆ తర్వాత రాత్రి అన్నంలో ఉట్టి నీళ్ళు వేసుకొని ఉదయం ఆ నీళ్ళు తాగారనుకోండి కొంతవరకు ప్రోబయోటిక్స్ వెళ్తాయి. మనము డైలీ కూడా ఏదో ఒక ప్రోబయోటిక్ని మనం ఖచ్చితంగా తీసుకోవాలంటే గట్ హెల్త్ కోసం. మరి వాటికి ఆనందం కదా, అంత బ్యాక్టీరియాకి మనం ఫుడ్ ఇస్తే అవి ఇంకా పిల్లలు పెట్టేసి ఎంతోమంది సంతానాన్ని ఉత్పత్తి చేసి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి, అవునా కదా? అలాగే ప్రోబయోటిక్స్తో పాటు ప్రీబయోటిక్స్ కూడా తినాలి. అరటిపండు, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఇలాంటివి కూడా మీరు ఎక్కువ తింటూనే ఉంటే గట్కి మంచిది. వేరే కంట్రీస్లో ఈ ప్రోబయోటిక్స్ చాలా రకాల ప్రోబయోటిక్స్ ఉన్నాయి. గట్ హెల్త్ని బాగు చేసి శరీరానికి మంచి పోషకాలు అందించే విధంగా బ్యాక్టీరియాని తయారు చేసుకొని వాళ్ళు రోజు ప్రోబయోటిక్స్ ఏవో ఒకటి తింటున్నారు. అందులో చాలా రకాల ప్రోబయోటిక్స్ ఎలా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు అనేది నేను ఈ మధ్య కొంత స్టడీ చేశాను. అందులో ఒకటి మీకు చూపిస్తాను. మొట్టమొదటి మీకు చూపించబోయేది జింజర్ బగ్, అల్లంతా మనము ప్రోబయోటిక్ని ఎలా తయారు చేసుకోవాలి, దాన్ని రోజు తీసుకుంటే ఎంత మంచిది అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను.
సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకునే ఈ ప్రోబయోటిక్స్ ఓవరాల్గా మన ఆరోగ్యం మొత్తాన్ని బాగు చేసే ఒక ప్రోబయోటిక్స్ విధానాన్ని మనకు చెప్పిన సైంటిస్టులందరికీ కూడా చాలా వందనాలు మనం సమర్పించుకోవాలి. పెరుగులో మీకు లాక్టోబాసిలస్ అనే ఒక బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది, అదే మంచి బ్యాక్టీరియా అనమాట. అలాగే సాక్రోమైసిస్ సెర్వేసియే అనే ఆ బ్యాక్టీరియా కూడా పెరుగులో ఉంటుంది. ఊరగాయల్లో లుకెనోస్టాక్ అని ఉంటుంది, కానీ మరి అది ఆయిల్ ఉప్పు వల్ల దాన్ని మనకు ఉపయోగం లేకుండా అవుతూ ఉంది. ఇప్పుడు మీకు జింజర్ బగ్లోని లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది, అంటే లాక్టోబాసిలస్ అండ్ లుకెనోస్టాక్ ఈ 2 బ్యాక్టీరియాస్ ఉంటాయి అన్నమాట. ఇవి చక్కెరను లాక్టిక్ యాసిడ్గా మార్చి చెడ్డ బ్యాక్టీరియాను అడ్డుకొని పుల్లటి రుచితో గట్ హెల్త్కి హెల్ప్ చేస్తాయి. అలాగే సాక్రోమైసి సెర్వేసియే అని ఒక బ్యాక్టీరియా చక్కెరను ఫెర్మెంట్ చేసి గ్యాస్ తయారు చేస్తుంది. సహజమైన సోడా లాంటి ఫిజ్ అనమాట. ఈ బబుల్స్ లాగా వస్తుందన్నమాట మనం తయారు చేసేటప్పుడు. ఇది గట్ హెల్త్ మెరుగుపరిచి గుడ్ బ్యాక్టీరియాని బాగా ఇంప్రూవ్ చేసి చాలామందికి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ జింజర్ బగ్ తయారు చేసుకొని రోజు తీసుకుంటే చాలా గట్ హెల్త్ చాలా బాగుంటుంది. ఈ ఫెర్మెంటేషన్ వల్ల మన రక్షణ వ్యవస్థకు బలోపేతం వస్తుందన్నమాట. ఇది న్యాచురల్ కార్బనేషన్. ఇది బయట మార్కెట్లో దొరికే డ్రింక్స్ లాగా కాదు, మనం ఇంట్లోనే చాలా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అందుకు మీకు కావాల్సింది ఒక 3 ఐటమ్స్ ఏంటంటే, ఒక గాజు సీసా కావాలి, తర్వాత అల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకొని పంచదార కావాలి. ఈ 3 ఐటమ్స్, ఇంక ఏమీ అక్కర్లేదు. కాకపోతే వాటర్ మాత్రం మీరు ఆర్వో వాటరే వాడాలి, క్లోరిన్ ఉన్న వాటర్ వాడకూడదు. ఇప్పుడు మీకు ప్రాసెస్ అంతా కూడా నేను చూపిస్తాను. అలా మీరు చక్కగా మీరు కూడా తయారు చేసుకొని రోజు దీన్ని తీసుకుంటారని, మీ హెల్త్ పెంచుకుంటారని, ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ జింజర్ బగ్ తయారు చేయడానికి అల్లము చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకోవాలి. కంపల్సరీ గ్లాస్ బౌలే ఉండాలి. తర్వాత షుగర్ పక్కన ఉండాలి. ఇలాగ 500 ml వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ని బాటిల్లో వేసుకోవాలి. అంతా నీట్గా ఉండాలి, కొంచెం హైజెనిక్గా ఉండాలన్నమాట. 2 స్పూన్లు అల్లం, 2 స్పూన్ల అల్లం, 2 స్పూన్లు షుగర్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇలా బాగా కలిసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని దీని మీద పెట్టి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి దీన్ని వెలుతురు లేని దగ్గర ఒక రోజు ఉంచేయాలి. మళ్ళీ 24 అవర్స్ తర్వాత కరెక్ట్గా ఇదే టైంకి మళ్ళీ రేపు కూడా మళ్ళీ ఏం చేయాలో చెప్తాను. దీన్ని ఇది 2వ రోజు తీసుకొచ్చాను. చూడండి, ఇప్పుడు దీన్ని తీస్తా. బాగుంది, అల్లం అంతా పైకి తిరిగి ఉంది. దీంట్లో ఇప్పుడు 1 స్పూను అల్లం, మళ్ళీ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, మళ్ళీ 1 స్పూను అల్లం ముక్కలు వేసేసి 1 స్పూను పంచదార వేసేయాలి. అంతే. పంచదార బోల్డ్ అనుకోగలరు, ఈ బ్యాక్టీరియా అంతా కూడా పంచదారనే తినేస్తుంది, మనకేమి తీపి అనిపించదు. ఓకే, ఇది 2వ రోజు. మళ్ళీ దీనికి బాగా కలిపేసి మూత పెట్టేయడమే. ఇది 5th రోజు. చూడండి, చిన్న చిన్న బుడగల్లాగా వచ్చింది, అంటే బాగా ఫెర్మెంట్ అయిందన్నమాట. ఇవాళ కూడా ఒక స్పూను అల్లం వేసేసి పంచదార కూడా వేసేసాను. సో బాగా కలుపుకున్న తర్వాత చూడండి, చిన్న బబుల్స్ లాగా వచ్చింది కదా. ఇది 5 డేస్కి నేను తయారు చేశాను. 5 డేస్ చేయాలి దీన్ని, అంటే ప్రతిరోజు అల్లం ముక్కలు పంచదార ఒక్కొక్క స్పూన్ కలిపి 5th డేని వచ్చిన రిజల్ట్ ఇదనమాట. ఇంకా ఈరోజు దీన్ని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. అస్సలు తీయగా లేదండి, తీపంతా కూడా బ్యాక్టీరియా తినేసింది, కరెక్ట్గా పర్మెంట్ అయిందనమాట. దీన్ని మనం ఒక వేరే బాటిల్లోకి మార్చుకొని పెట్టుకోవాలి. లేదంటే ఇలా మీరు రోజు ఈ నీళ్లు 2 స్పూన్లు తీసుకొని కప్పులో వేసుకొని దాంట్లో ఫుల్గా కప్పు నిండా నీళ్ళు వేసేసుకొని అది తాగేశారనుకోండి. రోజు అలా చేస్తే మీరు రోజు కూడా ఇలాగే 1 స్పూన్ అల్లం, 1 స్పూన్ పంచదార, 1 కప్పు వాటర్ ఇందులో కలిపేసేయండి. 1 కప్పు తాగారంటే 1 కప్పు కలిపేసేయండి. అలా మీరు 1 ఇయర్ వరకు కూడా దీన్ని మనం వాడచ్చు. తయారైన జింజర్ బగ్ని 2 స్పూన్లు వాడి, ఒక్కొక్క దాంట్లో 2 స్పూన్లు వాడి నేను 3 రకాల సోడాలు తయారు చేసుకున్నాను. ఇది 2 డేస్ అయిన తర్వాత మీకు చూపిస్తా ఎలా వస్తుందో. దీన్ని లెమన్తో తయారు చేశాను, లెమన్ జింజర్ బగ్ కలిపి తయారు చేశాను.
ఇది పచ్చి పసుపు అనమాట, రా టర్మరిక్, దాంతోనే తయారు చేశాను. ఈ 3 కూడా మీకు 2 డేస్ అయిన తర్వాత ఎలా రిజల్ట్ వస్తుందో మీకు చూపిస్తాను. విడివిడిగా కూడా దీన్ని షార్ట్స్ కింద మీకు చూపిస్తాను. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. మీరు కూడా ఇలాంటి హెల్తీ డ్రింక్స్ చేసుకొని ఇంట్లో తాగి ఆరోగ్యంగా ఉండండి. మరిన్ని ప్రోబయోటిక్స్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.